నమస్తే అందరికీ. నేనైతే ఫస్ట్ టైం అయితే ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నానండి. నాకైతే చాలా హ్యాపీగా, ఎగ్జైట్మెంట్గా, థ్రిల్లింగ్గా ఉంది. నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా జరిగిందని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడు మీకు అర్థమైపోద్ది నా ఎక్స్పీరియన్స్ అనేది ఎలా జరిగింది అనేది. ఇప్పుడు మేమైతే బెంగళూరులో ఫేమస్ అయిన కెంపిగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉన్నామండి. మేమైతే ఇప్పుడు టెర్మినల్ 2లో అయితే ఫ్లైట్ అనేది ఎక్కాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ టెర్మినల్ 2 అనేది ఎయిర్పోర్ట్ అనేది బ్యాంబూ స్టిక్స్తో అయితే కట్టారండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్. ఇక్కడ ఒరిజినల్ ట్రీస్ అండి, చెట్లు అనేవి ఒరిజినల్ మొక్కలేనండి, ఇవి ఏమీ ప్లాస్టిక్ కాదు. ఇక్కడ మీరు చూసినట్టయితే సన్లైట్ ద్వారానే వెలుతురు అనేది వస్తుంది. లైటింగ్ అనేది చాలా తక్కువ అంటే తక్కువగా యూజ్ చేస్తారు. ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా సూపర్గా చేస్తారు. ఇప్పుడు మేమైతే లగేజ్ చెకింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి. మాకు బోర్డింగ్ టైం కూడా అయిపోయింది. ఇక్కడ లగేజ్ చెకింగ్ దగ్గర నేనైతే ఒక మిస్టేక్ చేశానండి. ఏంటంటే కొన్ని వస్తువులు అయితే మనం ఫ్లైట్లోకి అయితే తీసుకొని వెళ్ళకూడదు కదా, అలాంటి ఒక వస్తువు అయితే నేను మా హస్బెండ్కి చెప్పకుండా బ్యాగ్లో అయితే పెట్టానండి. అదేనండి, ప్లాస్టర్ అయితే పెట్టేశాను. అది బ్యాగ్లో పెట్టడం వల్ల మళ్ళీ మమ్మల్ని రీచెకింగ్ అయితే బ్యాగ్ అయితే చేశారండి. చేసి వాళ్ళైతే ఆ ప్లాస్టర్ తీసుకొని మమ్మల్ని అయితే ఫ్లైట్లోకి అయితే అలౌ చేశారు. మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్ళకూడదో తెలుసుకొని, లేదా మీకు తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకొని వెళ్ళండి. ఇప్పుడు మేమైతే ఫ్లైట్ ఎక్కాము. ఫ్లైట్ ఎక్కే ముందు మనకి వెల్కమ్ అయితే చెప్తారండి. ఇప్పుడు మా టికెట్స్ ఎక్కడ వచ్చినాయో మేము చూసుకున్నాము. మాకైతే విండో సీట్ వచ్చింది. మాకైతే విండో సీట్ రాలేదండి, ఎక్స్ట్రా డబ్బులు అయితే మనం పే చేసామంట. బుక్ చేసుకునేటప్పుడు మనకి ఏ సీట్ కావాలో అది మనకు చూపిస్తుందంటండి. విండో సీట్ కావాలంటే ఎక్స్ట్రా 350 అయితే పే చేయాలంట. నేను ఫస్ట్ టైం ఎక్కడం కదా, మా వైఫ్ అన్నీ చూస్తుందని చెప్పి మా హస్బెండ్ అయితే నా కోసం విండో సీట్ అయితే బుక్ చేశారండి. నాకన్నా మా పాపే ఎక్కువగా కూర్చుంది విండో సీట్లో. ఇప్పుడు ఫ్లైట్ స్టార్ట్ అయినప్పుడు బాగానే ఉందండి. ఫ్లైట్ స్టార్ట్ అయినప్పుడు ఫ్లైట్ ఏదైనా ఎమర్జెన్సీగా ఏదైనా జరిగినప్పుడు మనం ఎలా బయటికి వెళ్ళాలనేది ప్రతిదీ ఇన్స్ట్రక్షన్తో సహా